కొరియన్ కల్చర్ హల్చల్. ఒకప్పుడు వెస్ట్రన్ కల్చర్ వెంటే పరుగెత్తిన ఇండియన్ యూత్ ఇప్పుడు తూర్పు వైపు, ముఖ్యంగా సౌత్ కొరియా వైపు చూస్తోంది. వినే పాట నుంచి వాడే స్కిన్ కేర్ వరకు, తినే రామెన్ నుంచి చూసే డ్రామాల వరకు అంతా కొరియన్ మయం. 2012లో గంగనం స్టైల్ తో మొదలైన ఈ ప్రయాణం కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఒక సునామీలా మారిపోయింది. కేవలం వినోదం కోసమే కాకుండా మన ఆసియన్ మూలాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ హాల్యూ ట్రెండ్ భారతీయుల గుండెల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. గ్రౌండ్ వర్క్ గంగనం స్టైల్ నుండి ఓటీటీ విస్ఫోటనం వరకు కొరియన్ కల్చర్ ఇండియాలోకి ప్రవేశించడం వెనుక ఒక దశాబ్ద కాలపు ప్రయాణం ఉంది. 2012లో సై పాడిన గంగనం స్టైల్ పాటతో కొరియన్ మ్యూజిక్ పట్ల ఆసక్తి మొదలవగా, కరోనా సమయంలో నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ దీనిని ఇంటింటికి చేర్చాయి. ముఖ్యంగా క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ వంటి డ్రామాలు భారతీయులను కట్టిపడేశాయి. దీనికి కారణం కొరియన్ కథల్లో ఉండే కుటుంబ విలువలు, భావోద్వేగాలు మన ఇండియన్ కల్చర్ కు చాలా దగ్గరగా ఉండటమే. సంప్రదాయ మ్యాచ్ హీరోలకు భిన్నంగా ఎమోషన్స్ ను పంచుకునే కొరియన్ హీరోల సాఫ్ట్ మస్కులినిటీని ఇక్కడి యువత అమితంగా ఇష్టపడుతోంది. మెట్రో నగరాల్లో అడుగు పెడితే బబుల్ టీ షాపులు, కొరియన్ కేఫ్లు దర్శనమిస్తున్నాయి. స్విగ్గీ డాటా ప్రకారం భారత్లో కొరియన్ ఫుడ్ ఆర్డర్లు దాదాపు 60% పెరిగాయంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఇళ్లలో మ్యాగీ స్థానాన్ని ఇప్పుడు రామెన్ ఆక్రమించింది. కేవలం ఇది ఆహారమే కాదు, గ్లాస్ స్కిన్ కోసం 10 స్టెప్ స్కిన్ కేర్ ఫార్ములా అనుసరించడం, ఓవర్ సైజ్డ్ హుడీస్ ధరించడం ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ గా మారింది. నార్త్ ఈస్ట్ ఇండియా ద్వారా నిశ్శబ్దంగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక జీవన శైలిగా రూపాంతరం చెందింది. కొరియన్ కల్చర్ ఇంతలా విస్తరించడం వెనుక ఆ దేశ ప్రభుత్వ అద్భుతమైన సాఫ్ట్ పవర్ వ్యూహం ఉంది. 1997 ఆర్థిక సంక్షోభం తర్వాత సౌత్ కొరియా తన సినిమా, సంగీతాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అది ఇప్పుడు ఫలితాన్నిస్తోంది. ఇక కే-పాప్ డాన్స్ కవర్స్ నుంచి బిజినెస్ డీల్స్ వరకు కొరియా ఒక గ్లోబల్ బ్రాండ్ గా ఎదిగింది. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, సంస్కృతి ఎలా ఆర్థిక మరియు భౌగోళిక రాజకీయ శక్తిగా మారుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. భారతీయ యువతకు ఇది గ్లోబల్ ఫీలింగ్ ఇస్తూనే ఆసియా మూలాలను గుర్తు చేస్తోంది. కొరియన్ కల్చర్ హల్చల్. ఒకప్పుడు వెస్ట్రన్ కల్చర్ వెంటే పరుగెత్తిన ఇండియన్ యూత్ ఇప్పుడు తూర్పు వైపు, ముఖ్యంగా సౌత్ కొరియా వైపు చూస్తోంది. వినే పాట నుంచి వాడే స్కిన్ కేర్ వరకు, తినే రామెన్ నుంచి చూసే డ్రామాల వరకు అంతా కొరియన్ మయం. 2012లో గంగనం స్టైల్ తో మొదలైన ఈ ప్రయాణం కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఒక సునామీలా మారిపోయింది. కేవలం వినోదం కోసమే కాకుండా మన ఆసియన్ మూలాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ హాల్యూ ట్రెండ్ భారతీయుల గుండెల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. గ్రౌండ్ వర్క్ గంగనం స్టైల్ నుండి ఓటీటీ విస్ఫోటనం వరకు కొరియన్ కల్చర్ ఇండియాలోకి ప్రవేశించడం వెనుక ఒక దశాబ్ద కాలపు ప్రయాణం ఉంది. 2012లో సై పాడిన గంగనం స్టైల్ పాటతో కొరియన్ మ్యూజిక్ పట్ల ఆసక్తి మొదలవగా, కరోనా సమయంలో నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ దీనిని ఇంటింటికి చేర్చాయి. ముఖ్యంగా క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ వంటి డ్రామాలు భారతీయులను కట్టిపడేశాయి. దీనికి కారణం కొరియన్ కథల్లో ఉండే కుటుంబ విలువలు, భావోద్వేగాలు మన ఇండియన్ కల్చర్ కు చాలా దగ్గరగా ఉండటమే. సంప్రదాయ మ్యాచ్ హీరోలకు భిన్నంగా ఎమోషన్స్ ను పంచుకునే కొరియన్ హీరోల సాఫ్ట్ మస్కులినిటీని ఇక్కడి యువత అమితంగా ఇష్టపడుతోంది. మెట్రో నగరాల్లో అడుగు పెడితే బబుల్ టీ షాపులు, కొరియన్ కేఫ్లు దర్శనమిస్తున్నాయి. స్విగ్గీ డాటా ప్రకారం భారత్లో కొరియన్ ఫుడ్ ఆర్డర్లు దాదాపు 60% పెరిగాయంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఇళ్లలో మ్యాగీ స్థానాన్ని ఇప్పుడు రామెన్ ఆక్రమించింది. కేవలం ఇది ఆహారమే కాదు, గ్లాస్ స్కిన్ కోసం 10 స్టెప్ స్కిన్ కేర్ ఫార్ములా అనుసరించడం, ఓవర్ సైజ్డ్ హుడీస్ ధరించడం ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ గా మారింది. నార్త్ ఈస్ట్ ఇండియా ద్వారా నిశ్శబ్దంగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక జీవన శైలిగా రూపాంతరం చెందింది. కొరియన్ కల్చర్ ఇంతలా విస్తరించడం వెనుక ఆ దేశ ప్రభుత్వ అద్భుతమైన సాఫ్ట్ పవర్ వ్యూహం ఉంది. 1997 ఆర్థిక సంక్షోభం తర్వాత సౌత్ కొరియా తన సినిమా, సంగీతాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అది ఇప్పుడు ఫలితాన్నిస్తోంది. ఇక కే-పాప్ డాన్స్ కవర్స్ నుంచి బిజినెస్ డీల్స్ వరకు కొరియా ఒక గ్లోబల్ బ్రాండ్ గా ఎదిగింది. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, సంస్కృతి ఎలా ఆర్థిక మరియు భౌగోళిక రాజకీయ శక్తిగా మారుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. భారతీయ యువతకు ఇది గ్లోబల్ ఫీలింగ్ ఇస్తూనే ఆసియా మూలాలను గుర్తు చేస్తోంది. కొరియన్ కల్చర్ హల్చల్. ఒకప్పుడు వెస్ట్రన్ కల్చర్ వెంటే పరుగెత్తిన ఇండియన్ యూత్ ఇప్పుడు తూర్పు వైపు, ముఖ్యంగా సౌత్ కొరియా వైపు చూస్తోంది. వినే పాట నుంచి వాడే స్కిన్ కేర్ వరకు, తినే రామెన్ నుంచి చూసే డ్రామాల వరకు అంతా కొరియన్ మయం.
2012లో గంగనం స్టైల్ తో మొదలైన ఈ ప్రయాణం కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఒక సునామీలా మారిపోయింది. కేవలం వినోదం కోసమే కాకుండా మన ఆసియన్ మూలాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ హాల్యూ ట్రెండ్ భారతీయుల గుండెల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. గ్రౌండ్ వర్క్ గంగనం స్టైల్ నుండి ఓటీటీ విస్ఫోటనం వరకు కొరియన్ కల్చర్ ఇండియాలోకి ప్రవేశించడం వెనుక ఒక దశాబ్ద కాలపు ప్రయాణం ఉంది. 2012లో సై పాడిన గంగనం స్టైల్ పాటతో కొరియన్ మ్యూజిక్ పట్ల ఆసక్తి మొదలవగా కరోనా సమయంలో నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ దీనిని ఇంటింటికి చేర్చాయి. ముఖ్యంగా క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ వంటి డ్రామాలు భారతీయులను కట్టిపడేశాయి. దీనికి కారణం కొరియన్ కథల్లో ఉండే కుటుంబ విలువలు, భావోద్వేగాలు మన ఇండియన్ కల్చర్ కు చాలా దగ్గరగా ఉండటమే. సంప్రదాయ మ్యాచ్ హీరోలకు భిన్నంగా ఎమోషన్స్ ను పంచుకునే కొరియన్ హీరోల సాఫ్ట్ మస్కులినిటీని ఇక్కడి యువత అమితంగా ఇష్టపడుతోంది. మెట్రో నగరాల్లో అడుగు పెడితే బబుల్ టీ షాపులు, కొరియన్ కేఫ్లు దర్శనమిస్తున్నాయి. స్విగ్గీ డాటా ప్రకారం భారత్లో కొరియన్ ఫుడ్ ఆర్డర్లు దాదాపు 60% పెరిగాయంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఇళ్లలో మ్యాగీ స్థానాన్ని ఇప్పుడు రామెన్ ఆక్రమించింది. కేవలం ఇది ఆహారమే కాదు, గ్లాస్ స్కిన్ కోసం 10 స్టెప్ స్కిన్ కేర్ ఫార్ములా అనుసరించడం, ఓవర్ సైజ్డ్ హుడీస్ ధరించడం ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ గా మారింది. నార్త్ ఈస్ట్ ఇండియా ద్వారా నిశ్శబ్దంగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక జీవన శైలిగా రూపాంతరం చెందింది. కొరియన్ కల్చర్ ఇంతలా విస్తరించడం వెనుక ఆ దేశ ప్రభుత్వ అద్భుతమైన సాఫ్ట్ పవర్ వ్యూహం ఉంది. 1997 ఆర్థిక సంక్షోభం తర్వాత సౌత్ కొరియా తన సినిమా, సంగీతాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అది ఇప్పుడు ఫలితాన్ని ఇస్తోంది. ఇక కే-పాప్ డాన్స్ కవర్స్ నుంచి బిజినెస్ డీల్స్ వరకు కొరియా ఒక గ్లోబల్ బ్రాండ్ గా ఎదిగింది. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, సంస్కృతి ఎలా ఆర్థిక మరియు భౌగోళిక రాజకీయ శక్తిగా మారుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. భారతీయ యువతకు ఇది గ్లోబల్ ఫీలింగ్ ఇస్తూనే ఆసియా మూలాలను గుర్తు చేస్తోంది.